చేరికుడి వచ్చిన మీ అందరికీను, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకును, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్న నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ఒలివరికి నా శుభములు తెలియపరుస్తూ గ్రంథములో నుంచి కొద్దిసేపు మనము ధ్యానిద్దామండి. ప్రాముఖ్యంగా ఇందాక సహోదరులు సేవకులు తెలియపరిచి ఉన్నారు, దేవుని యొక్క పిల్లలను ఎలాంటి మార్గంలో నడిపించాలి, వారు ఎదిగిన తర్వాత ఆ మార్గములో నుంచి తప్పిపోకుండా ఉండే విషయంలో వారికి నేర్పించాల్సినటువంటి సంగతులను గూర్చి సామెతల గ్రంథములో నుంచి వారు తెలియపరిచి ఉన్నారు. అంత మాత్రమే కాదు, బాలుడైనటువంటి సమూయేలు గారి గురించి కూడా తెలియపరిచి ఉన్నారు. అంటే తల్లిదండ్రులుగా మనము మన పిల్లలను వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లేదా దేవుని యొక్క ఆశీర్వాదము వారు పొందుకోవాలి అంటే, లేదా వారు దీర్ఘాయువు కలిగి బ్రతకాలి అంటే గనక మన పిల్లలకు నేర్పించాల్సినటువంటి అనేక సంగతులు గ్రంథములో రాయించి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందులో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, దయచేసి మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని మీరు విప్పి చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది: పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. రెండవ విషయం 4వ వచనంలో చెబుతున్నాడు, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్షలో పెంచమన్నాడు అని కదా అని మనకు నచ్చినట్టుగా మనం శిక్షించకూడదు పిల్లలని. ఎలా పెంచాలంటే దేవుని యొక్క శిక్షణలో పెంచాలి, వాక్యములో పెంచాలి. మనము కూడా వారికి వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగా వారు జీవించాలనేది తెలియపరచాలి. కానీ శిక్ష అని ఉంది కదా అని చాలామంది తల్లిదండ్రులు మనకి వచ్చినటువంటి కోపము, పిల్లలు చేసిన ఆ చిన్న చిన్న మిస్టేక్స్, వాళ్ళు వద్దు అన్నదాన్నే చేస్తారు కాబట్టి చేసిన వెంటనే మనకు కోపం వస్తే లాగి చెంప మీద కొడతా ఉంటాం. అది ప్రమాదకరం. కాబట్టి పిల్లలు ఒకవేళ అల్లరి చేస్తే కంటితో భయం చెప్పాలి, వాక్యంతో భయం చెప్పాలి, లేదా చిన్న బెత్తము లాంటిది తీసుకుని వారికి చెప్పేవారుగా ఉండాలి. అంటే మొదట పిల్లలకు కోపము రేపకుండా ఉండే విషయంలో వారిని మనము పోషించేలా ఉండాలి. రెండవదిగా, ఒకవేళ మనకు కోపం వస్తే కనుక వారిని అరచేత్తో మనకు నచ్చిన చోట బాధకుండా, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, కోపం వచ్చింది అనుకోండి ఒంగోబెట్టి మోచేత్తో పొడి చేస్తూ ఉంటాం. వాళ్ళ ఆయుష్ ఏమైపోవాలి, ఆ చిన్న ప్రాణము. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే, ఆ చిన్న బిడ్డలను మనం అలాగ శిక్షించకూడదు. అంటే శిక్షణలో పెంచాలే కానీ శిక్షించి మనము వారిని పెంచకూడదు. చాచి లెంప మీద కొట్టామనుకోండి, చెవు దగ్గర అవన్నీ కూడా నరాలు ఉంటాయి. అనుకోకుండా పైన ఎక్కడైనా తగిలితే ఏమవుతుంది అంటే ఆ చిన్న బిడ్డ విలవిల్లాడిపోయి పడిపోతాడు. కాబట్టి ప్రమాదం అనేది పంచుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా వాడిని మీరు కొట్టాలి అనుకుంటే ఒక చిన్న చీపురు పుల్ల లాంటిదో ఒక బెత్తము లాంటిదో తీసుకుని శిక్షణలోనికి తీసుకురావాలి. అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పిల్లలు అనేవారు అల్లరి చేస్తారు. కాబట్టి వారు అల్లరి చేయకుండా ఉండడానికి మొట్టమొదట బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులే మొట్టమొదటి వారికి మార్గాన్ని చూపించేటటువంటి వారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనము బాధ్యతను మర్చిపోకుండా మొదటి వారిని నడవలసినటువంటి త్రోవ. కాబట్టి ప్రభు యొక్క త్రోవను వారికి నేర్పించాలి. ప్రభువులో ఎలాగ ప్రార్థించాలి, ప్రభువుకి ఎలాగ స్తుతి గీతాలు పాడాలి, ప్రభు వాక్యము వింటున్నప్పుడు దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా ధ్యానించాలి, మౌనంగా ఉండి దేవుని మాటలు ఎలా ఆలకించాలి, ఎదిగిన తర్వాత సండే స్కూల్లో వాక్యాన్ని ఎలా నేర్పించాలి, ఆ నేర్చుకున్న వాక్యంలో వారు ఎదుగుతున్నారా లేదా అనేది ప్రతి క్షణము తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఎప్పుడైతే మనము వాని యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటామో వారు ఆ త్రోవలో నుంచి తప్పిపోరండి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు, అందరూ కాదు కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారికి మంచి వస్త్రములు ధరించి బయటికి విడిచిపెడతారే కానీ ఎలా ఉన్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూడం.
చంటి పిల్లలు కాబట్టి మన చెంగు పట్టుకు తిరగచ్చు, మన వేలు పెట్టుకు తిరగచ్చు. కొంచెం ఊహ వచ్చిందనుకోండి, స్నేహాలు అక్కడ నుంచి ఏమవుతుంది అంటే నెమ్మదిగా వాళ్ళకి ఏదైనా చెడు అలవాట్లు ఉంటే, చెడు అంటే ఏదో పెద్ద మద్యం తాగేయడమే కాదు, చిన్నగా బూతులు మాట్లాడడము, అరే ఒరే అనడము, ఇవి నేర్చుకుని వచ్చారనుకోండి, ఇంట్లో కూడా ఏమంటారు, అవే గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత. ఒక తాతగారు అంటున్నారట, ఒక తల్లి అంటుంది, ఎవరే మీ తాతను ఒరే అని కేకేరా అన్నదట. ఎవరిని? మనవుడని. చిన్నప్పుడు ముద్దుగానే ఉంది ఒరే అని. వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒరే తాతానికి కేకేశాడు అనుకున్న తాతగారు ఎంత బాధపడతాడు. కాబట్టి పెంచాల్సినటువంటి ఆ వే ఏదైతే ఉందో మనం చాలా జాగ్రత్తగా పిల్లలకు మనం నేర్పించాలి. చంటి పిల్లలు చూడండి, వారు వింటూ ఉంటారు. ఒకవేళ అర్థం కాకపోయినా వారు చూస్తున్న చూపు ద్వారా చాలా సంగతులను వారు క్యాచ్ చేసుకోగలుగుతారు. కాబట్టి వారు మన దగ్గర ఉన్నప్పుడు తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఒక కోపం వచ్చినా ఎవరితోనే ఏదైనా సంగతులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అంటారు, మీరు లోనికి వెళ్ళండి. అంటే అన్ని విషయాలు వాళ్ళు ఎదురుగున్నా మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళకి చెప్పడం మంచిదే, కానీ కొన్ని సంగతులు ఉంటాయి వాళ్ళు ఎదురుగుండా మనము మాట్లాడుకోకూడదు. సరసోక్తులు లాంటివి మాట్లాడుకోకూడదు, బూతులు లాంటివి మాట్లాడకూడదు. అప్పుడు వారు కూడా అవే మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ మనం మాట్లాడితే. కాబట్టి మనం ఏం గుర్తుంచుకోవాలంటే, మొదట ప్రాముఖ్యంగా పిల్లలకు మంచి గైడ్నెస్ ఇచ్చేది ఎవరము అంటే తల్లిదండ్రులమే. రెండవదిగా పిల్లలు, ప్రారంభంలోనే పిల్లల గురించి మాట్లాడుతూ 6వ వచనంలో ఏమన్నారు అంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఏమి ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వారు లోబడాలి. ఒక సమూయేలు గారు ఎలా అయితే లోబడి తల్లిదండ్రులకు జీవించి ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అయితే లోబడి జీవించి ఉన్నారో, తల్లిదండ్రుల యొక్క దయ, మానవుల యొక్క దయ ఆయన ఎలా అయితే పొందుకున్నారో, మన పిల్లలకు కూడా దేవుని దయలో వారు ఉండాలి. అంటే మొదట వారికి ఎవరితో ఎలా మాట్లాడాలనే సంగతులు మనం నేర్పిస్తూ ఉండాలి. మంచిది. అలా నేర్పించినప్పుడు వారు ఆ దేవుని యొక్క మార్గములో నుంచి బయటికి వెళ్ళిపోరు. ద్వితీయోపదేశ కాండంలో మీరు ఎన్నో సార్లు మీరు ఆ సంగతులు వినుంటారు, చదివి ఉంటారు. 5-6 అధ్యాయాల్లో పిల్లలు నడుస్తున్నప్పుడు, త్రావులో ఉంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నుంచుంటున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దేవుని గూర్చినటువంటి సంగతులను మనం మాట్లాడుతుంటే వారు విని అభ్యసించి వారి హృదయంలో ఉంచుకుని, ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎప్పటికీ కూడా వారు దేవునిలో నుంచి తప్పిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ప్రేమతో మీకు తెలియపరిచేది ఏమిటంటే, మనందరము కూడా పిల్లల్ని పెంచే విషయంలో వారు లోబడి జీవించేటటువంటి విధానంలో పెంచాలి. ఎప్పుడైతే మనం అలా పెంచుతామో ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు దీర్ఘాయుసును పొందుకోగలుగుతారు. దీర్ఘాయుసును వారు పొందుకోవాలి అంటే తల్లిదండ్రుల పట్ల వాళ్ళకి ఏముండాలి అంటే భయము, భక్తి ఉండి వారిని సన్మానించేలాగా వారు జీవిస్తారు. అంటే సన్మానము అనగానే ఒక పూల బొకే ఇచ్చో, లేకపోతే చక్కని విలువైనటువంటి సాలువ కప్పో కాదు ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి వారికి అలాంటి మనసు ఉండాలి. ఎలా అంటే ప్రతి విషయంలో వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూసుకోవడంలో, వాళ్ళ యొక్క హాస్పిటల్స్ చూసుకోవడంలో, ఆహార విషయంలో శ్రద్ధాసక్తి కలిగి ఉండేటటువంటి విషయాల్లో ఆ పిల్లలను మనము నేర్పించగలిగితే వారికి దేవుడు దీర్ఘాయుస్సును ఇస్తాను అన్నాడు. చూడండి, చాలా సందర్భాల్లో ఎదిగిన తర్వాత పిల్లలు యవ్వనస్తుడైన తర్వాత, వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, కొన్ని కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి. 10 మంది ఉండే కుటుంబాలు, 20 మంది కుటుంబాలు, 40 మంది ఉండే కుటుంబాలు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 86 మంది ఉంటారు ఆ కుటుంబంలో. ఇప్పటికీ ఒకే కుండలో వండుతారు వాళ్ళు. అంటే ఒకే కుండ అంటే ఒక ఉమ్మడిగా ఉండి తింటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక బిడ్డ యవ్వనస్తుడై పెద్దవాడయ్యాడో, వివాహం చేసినప్పుడు కోడలు ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోవద్దు, కోడలు ఏమనుకుంటుంది అంటే అత్తగారికి దూరంగా ఉంచాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా చేయాలి, ఇలా చేస్తే ఆయన జీవితం బాగుంటుందని ఒక ఫ్యామిలీ గురించి, తన భర్త గురించి, తన బిడ్డల గురించి జాగ్రత్త తీసుకునే విషయంలో ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే, మీరు ఇలాగ సంపాదించుకోవచ్చు, మీరు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని మంచి సంగతులే చెబుతారు. కానీ క్రమేపీ నెమ్మదిగా ఏమవుతుంది అంటే తల్లిదండ్రులకు మనం దూరం చేస్తూ ఉంటాం. అంటే వారిని తల్లిదండ్రులకు దూరం చేస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే, వారికి రావాల్సినటువంటి దీర్ఘాయువుని మనం ఏం చేస్తున్నాము అంటే మన ప్రేమతో దాన్ని పోగొట్టేవారుగా ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించమన్న సంగతిని, గ్రంథము చెప్పిన సంగతిని మనం మర్చిపోకూడదు.
అందువలన ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడి వారికి గనక మనము ఎల్లప్పుడూ వారిని అన్ని విషయాల్లో, మనము చిన్నప్పటి నుంచి ఎలాగైతే మనల్ని సాకారో వాళ్ళు అన్ని సంగతుల్లోనూ మనకు మేలైనవి ఇచ్చారో, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే అంతగా ప్రేమించి వారిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ రేపు చూస్తుంటే 4 గ్రామాలకి ఒక అనాథాశ్రమం ఉంటుంది. అంటే వృద్ధాప్యంలో ఉంటే సేవలు చేయలేక, వారి బాగోగులు చూడలేక, వారికి ఏమైనా నెలకింతనిస్తే వాళ్ళే చూసుకుంటారు లేనటువంటి విషయాల్లోనికి ఈరోజు ప్రపంచంలో మాత్రమే కాదు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఏమవుతున్నారు అంటే అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ మనకు దీర్ఘాయుసు రావాలి అంటే తల్లిదండ్రులను మనము ఖచ్చితంగా వారిని ఉన్నతమైనటువంటి వారుగా చూసుకోవాలి. వారు ఎలా అయితే చిన్ననాటి నుంచి మనల్ని పెంచారో, వారు వయసు వచ్చి వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వారి బాగోగులు ఎప్పుడైతే మనం చూసుకుంటామో, వారి అవసరతల్లో ఎప్పుడైతే ఉంటామో, వారిని అన్ని విషయాల్లో మనము పలకరిస్తూ, ఆ వయసులో అంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన బిడ్డలకు వాళ్ళకి మనం ఏమి పెట్టినా వాళ్ళు ఇష్టపడరు. కానీ ప్రేమతో అమ్మ ఎలా ఉన్నావు అని పలకరిస్తే ఉబ్బిపోతారండి. దాని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే వారి ప్రార్థన నీకు ఉంటుంది, వారి యొక్క ప్రార్థనలో నిన్ను ఏనాటికి మర్చిపోరు, వారి యొక్క ఆశీర్వాదం నీకు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం రావడం కోసం వారు చిన్ననాటి నుంచే మనకు నేర్పించిన సంగతులు మనం మర్చిపోకుండా ప్రభువునందు భయభక్తులు కలుగుతూ తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపించగనుకుంటే దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనల్ని ఉంచగలుగుతాడు. ఈ సీక్రెట్ మనం మర్చిపోకూడదండి. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా విషయం చెప్తే చెప్పేవులే, ఇప్పుడు అవసరమా అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో చిన్నప్పుడు పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెబుతున్నటువంటి మాట, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా సంగతి చెప్తే వెళ్ళి ఆడుకో అంటారు. వినం. 2 సార్లు చూస్తాం, 3 సార్లు ఇసుక్కుంటామండి. పెద్ద అయిన తర్వాత మనం వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మనము కూర్చుని ఆయన ఏ ఉద్యోగం నుంచి వచ్చో, ఏ పని నుంచి వచ్చో, ఏ వ్యాపారం నుంచో వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, బాబా ఒక్కసారి రా కూర్చోరా అంటే నాకు పని ఉందంటాడు. మనం ఎలా అయితే తిరస్కరిస్తామో వారు కూడా ఏమవుతుందంటే అదే పరిస్థితి. ఒకవేళ మనం చిన్ననాటి నుంచి కూడా వారికి అలాంటి సంగతులు వారు చెబుతున్నప్పుడు వాటిని విని అది వాస్తవమైతే ఎంకరేజ్ చేసి, ఒకవేళ అది సరైన మార్గం కాకపోతే ఇది కాదమ్మా, ఇది కాదు నాయనా అని చెప్పాలి. లేదు అనుకోండి, మనందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, కుటుంబం నిలవబడాలి అంటే యజమాని ఎంత ముఖ్యమో, ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు సామెతల గ్రంథంలో స్త్రీమూర్తి గురించి మాట్లాడినటువంటి మాట. గుణవతిరాలు తన కుటుంబాన్ని ఏం చేస్తుందట, తన ఇల్లుని కట్టుకుంటుంది. అంటే తన గృహంలో ఉన్న పిల్లలను, భర్తను చక్కని మార్గంలో నడిపించుకుంటుంది. అలాంటి మాటతో మనం విన్నప్పుడే యెహెజ్కేలు గ్రంథం 16:44 అంటాడు, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే. మా వైపు ఒక సామెత చెబుతారండి, ఆవు చేలో మేస్తారంట, దూడ ఎక్కడ మీదంట. కాబట్టి పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే చిన్ననాటి నుంచి కూడా మనల్ని వారు ఫాలో అవుతుంటారు. మన నడవడిక, మన మాట, మన తీరు, మన ఆలోచన ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ముందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి మన ప్రవర్తన బాగుంటే మన పిల్లల ప్రవర్తన బాగుంటుంది. ఒకవేళ మన జనరేషన్లో ఆధ్యాత్మిక జీవితంలో వాస్తవానికి ఒకవేళ మనం నిలబడలేకపోయినా కనీసం నెక్స్ట్ జనరేషన్లో సత్యానికి వారిని మనం నిలబెట్టేవారుగా ఉండాలి. ఇప్పటికీ చాలామందిని చూస్తూ ఉంటాం, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతూ ఉంటాం, కానీ ఇంకనూ మనం బాప్తిసాలు తీసుకుని రక్షణలోనికి మారు మనసు లేకుండా ఉంటాం వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా మేము ఇలా చేయలేకపోయాం, కానీ వారికైనా వయసు వచ్చినప్పుడు మంచి చెడ్డలు తెలుసుకున్నప్పుడు, పాపం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు, పుణ్యం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ బిడ్డకు రక్షణ కావాలి అంటే దేవుని వాక్యాలు వినిపించాలి, సంఘానికి క్రమంగా తీసుకుని వెళ్ళాలి. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ పాలు పంచుకునేవాడుగా చేసినప్పుడు వాడు దేవుని యొక్క మార్గములో నుంచి ఎన్నటికీ కూడా తప్పిపోడు. అందుకే చూడండి, చక్కగా పెంచినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు చక్కని ఉత్తీర్ణులు అవుతారు. అయ్యా వారు పెద్ద అయిన తర్వాత, వారు ప్రయోజకులైన తర్వాత వారి చేతికి మైకిచ్చి ఈ స్థితికి నువ్వు ఎలా వచ్చావు అన్నప్పుడు, నా తల్లిదండ్రులండి వారు కడుపు కట్టుకునండి, రెక్కలు ముక్కలు చేసుకునండి, రూపాయి సంపాదించి వారు తినకపోయినా
నన్ను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేసి నేను అడిగిన చదువు వల్ల నాకు ఇచ్చారండి అని చెప్తాడు. అదే క్రమములో బ్రతకలేని కుమారుణ్ణి కనుక మనం మైకి ఇచ్చి అడిగామనుకోండి, ఏమంటాడో తెలుసా? నా తల్లిదండ్రులు నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నేను కూడా ఏమీ సంపాదించి నా పిల్లలకు ఇవ్వలేను. అది భౌతిక సంబంధమైనటువంటి సంపాదన అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా జీవితమైన అయి ఉండొచ్చు. మనం ఎప్పుడు వారు సరైన మార్గంలో ఉంటారు అంటే ద ఇంజన్ మనము కరెక్ట్గా ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గంలో వాళ్ళు ఉంటారండి. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు ఈ విషయాలు. మనం ఎప్పుడైతే సరైన మార్గంలో నడుస్తామో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. మనం సరసోక్తులు మాట్లాడుతున్నాం అనుకోండి, వారు కూడా ఏం మాట్లాడతారు. మనం టీవీ సీరియల్ చూస్తున్నాం అనుకోండి, ప్రతి వారము వాళ్ళు కూడా ఏం చూస్తారు? ఆ సమయం అయి వచ్చేసరికి అమ్మ పెట్టవా అని అడుగుతారు. 4 వారాల తర్వాత 5వ వారం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. ఒక కుటుంబంలో ఒక సహోదరి వివాహం చేసింది తన కుమార్తెకి. వివాహమైనటువంటి పిదప సంవత్సరానికి బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు. అబ్బాయిని అమ్మాయిలాగా, వాళ్ళ అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయిలా పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకి వేసేటటువంటి వస్త్రాలు వేయడం, తల దువ్వడం అలాంటివి చేస్తున్నప్పుడు ఆ పిల్ల పదే పదే అమ్మ నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ బుక్క కొడుతున్నావు లేకపోతే లిప్స్టిక్లు రాస్తున్నావు అని గింటేస్తూ ఉంటారండి వాళ్ళు. కానీ పిచ్చిదానా నీకేం తెలియదు, వాళ్ళ మీటింగ్ ఉందని మనం ఏం చేస్తాం, జడట్టుకుని పిల్లక గట్టిగా వేస్తాం. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే కూర్చుంటామో అద్దం ముందు, మనకంటే ముందు మన పిల్లలు వచ్చి ఆ పౌడర్ తీసుకుని, ఆ స్నో తీసుకుని, ఆ లిప్స్టిక్లు తీసుకుని వాళ్ళు అద్దుకుంటూ ఉంటారు. అమ్మ నాకు టైం అవుతుందంటే ముందు నేను రెడీ అయ్యి ఉంటా. ఎవరిని బట్టండి? మనల్ని బట్టే. తల్లిదండ్రులు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం బహు జాగ్రత్తగా దేవునిలో పెంచాలి. ఎందుకంటే గర్భఫలము ఎవరిస్తారట? యెహోవా ఇచ్చు. ఆయన ఇస్తున్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటి వారుగానే మనం పెంచేవారంగా ఉండాలండి. కానీ ఒక కుటుంబంలో ఏమనుకుంటా, క్రైస్తవ కుటుంబంలో కూడా ఏమనుకుంటాము అంటే, నేను ఎలాగ ఇంజనీర్ అవ్వలేకపోయాను, నేను చదవలేకపోయాను, నాకు అంత జ్ఞానం లేదు, ఆ రోజుల్లో అంత చదువులు, కాబట్టి నా పిల్లలు నేనేం చేయాలి అంటే ఒక సివిల్ ఇంజనీర్ చేయాలనుకుంటాం. బాగా తక్కువ జనం అండి ఒక సేవకుడిని చేయాలి, ఒక సువార్థికుడిని చేయాలి, ఒక సువార్త గీతాలు పాడేవాడిని చేయాలి, చక్కగా ప్రార్థనాపరుణ్ణి చేయాలి అని మనం అనుకోం. అరుదండి. కానీ సమూయేలు గారి తల్లి ఆయన చిన్నతనంలోనే దేవుని యొక్క సన్నిధానానికి తీసుకొస్తే ఆయన ఏం చేశాడో చూడండి. సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి సంగతి మనం ఒకసారి చూడగలిగితే, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము చూడండి, మొదటి అధ్యాయములోనే, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనము 25 నుంచి చదువుదాం. వారు ఒక కోడెను వధించి పిల్లవాని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఎప్పుడైతే ఆ తల్లి ప్రతిష్ఠించుకుందో, నీవు నాకు గనక గర్భఫలం ఇస్తే నీ అందు భయభక్తులు కలిగి నీ సేవా పరిచర్య కొరకు నేను ఇస్తాననుకుందో, అదే విధముగా అదే మనసు కలిగినటువంటి తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డ కింద లైన్లో చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఉన్నావో, ఈ గుణలక్షణాలు ఆ బిడ్డ నేర్చేసుకుంటాడండి. ఆ బిడ్డ ఏం చేశాడు అంటే చిన్నతనంలోనే వెంటనే మోకరించడానికి ప్రయత్నం చేశాడు. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నావో, ఆ నీతి కార్యాలు ఏవైతే ఉన్నావో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడిపోతున్నాడు. కాబట్టి బిడ్డల యొక్క భవిష్యత్తు ఎవరిలో ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు కానీ, పిల్లల్ని కనగలుగుతాం కానండి వారి భవిష్యత్తుని కనగలుగుతామా అని. నిజమే, అలా అనుకోవచ్చేమో కానీ గ్రంథం ఏం చెబుతుంది అంటే, మీరు వారిని పెంచే విధానము సరైనదైతే గనక
అంతటి మహనీయులు బ్రతికినటువంటి వారు గ్రంథంలో మనకు కనిపిస్తారండి. ఒక సమూయేలు గారిని తీసుకోండి, లేకపోతే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని తీసుకోండి. ఇలా గ్రంథంలో అనేక మంది నీతిమంతులు దేవునికి లోబడ్డారు, తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించారు, మనుష్యుల దయ పొందుకున్నారు. అంటే దానికి కారణం ఏమిటి అంటే వారు దేవుని యొక్క మాటల మీద వారికి అపారమైనటువంటి నమ్మకము, విశ్వాసము, విధేయత కలిగి జీవించినటువంటి వారుగా మనకు కనిపిస్తారండి. అందువలన ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇప్పటికే చక్కగా దేవునిలో పిల్లలు పెంచుతున్నారు. మీరు కొత్తగా నేనేమీ చెప్పవసరం లేదు, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని ప్రేమతో అర్థం చేసుకోగలరని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. మీరు చూడండి, సామెతల గ్రంథము ఇందాక సహోదరులు చూపించినటువంటి ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో దయచేసి చూడండి, 6వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. పేజ్ నెంబర్ 547 అండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి త్రోవ అనేది దైవికంగా ఎలా జీవించాలి అనేది నేర్పించాలి. మనకు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ప్రభు దగ్గర పాదాల దగ్గర పడుతూ ఉంటాం. మనకి ఏదైనా ప్రయాణమై ఉందనుకోండి, ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక కట్టడం కట్టాలనుకోండి, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి విషయంలోనూ మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిదినము మన కుటుంబంలో కుటుంబ ప్రార్థనే కనుకుంటే ఆ ప్రార్థనలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వారికి నేర్పిస్తే ఖచ్చితంగా ప్రార్థన సమయాన్ని మనం ఒకటి డిక్లేర్ చేసుకుని, ఈ సమయంలో ప్రతిదినము కుటుంబం అంతా కలిసి చేసుకుంటాం అనుకున్నప్పుడు ఆ సమయానికి ఎక్కడున్నా, స్కూల్లో ఉన్న ఆ బిడ్డ వచ్చి ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి గుణాలను, సుగుణాలను మనం నేర్పుతూ ఉంటామో మన పిల్లలు వాటిలోంచి ఎప్పటికీ తప్పిపోరండి. ఆహారం తినే విషయంలోనే కానీ, పానీయం తీసుకునే విషయంలోనే కానీ, ప్రయాణంలోనే కానీ, మరి ఏ పని చేసినా కూడా దేవునికి మహిమకరంగా చేస్తూ ఉంటారండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి వారికి ప్రార్థన, వాక్యం ఎలా చదువుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు సండే స్కూల్ టీచర్ నీకు ఏమి నేర్పించారు, నాకు ఒకసారి చూపించు, అది నీకు అర్థమైందా, రాయగలిగావా అని మనం ఖచ్చితంగా అడగాలి. స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం ఏం అడుగుతామండి, హోంవర్క్ ఏమి ఇచ్చారు, సరిగా రాసావా, మార్కులు వచ్చినాయా, సున్నాలు వచ్చినాయా, లేదంటే నాకు ఇవ్వు, నేను నీకు చెబుతాను, నా మాట కూడా నీకు అర్థమైపోతే ట్యూషన్ పెట్టిస్తాను, వీడికి ఖచ్చితంగా ట్యూషన్ అవసరం, మన మాట వినటం లేదు, మన చెయ్యి దాటిపోయాడు అంటూ ఉంటాం కదండి. మరి ఈ భూమి మీద ఈ 60 నుంచి 80, 70 సంవత్సరాలు బ్రతకడానికి కావలసిన జీవితంలోనే ఇన్ని సంగతులు మనం కేర్ తీసుకుంటున్నప్పుడు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు దేవునితో ఉండాల్సినటువంటి ఆ సమయాన్ని గడపడానికి భూమి మీద మనం వారికి ఏమి నేర్పిస్తున్నాము అని ఒక్కసారి తల్లిదండ్రులుగా మనల్ని మనం ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ఆ సంగతులన్నీ చెయ్యాలి కదా అనే సంగతి మనకు గుర్తు రావాలండి. ఖచ్చితంగా ఇవి మనం నేర్పించినప్పుడు తప్పిపోరండి. దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు వాక్యం నేర్పించి నాకంటే బాగా వాక్యము చెప్పేటటువంటి స్థితిలో ఉండాలనుకుంటాడు. ఒక ఇంజనీర్ గారు కూడా ఏమనుకుంటారంటే ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. కానీ ఇంజనీర్ గారి బిడ్డలు కూడా దేవుని యొక్క సేవ చేయొచ్చు. ఒక కూలి పని చేసుకునే వారి యొక్క కుటుంబంలో పుట్టినవాడు కూడా దేవుని యొక్క పరిచర్య సేవ చేయొచ్చు. కాబట్టి దేవుని యొక్క సేవా పరిచర్య జరిగించడానికి అందరము అర్హులమే. కాబట్టి ఆ అర్హతలోనికి మనం వెళ్ళాలంటే ప్రభునందు ప్రియులారా, మొదట మనము మన పిల్లల నుంచి చిన్ననాటి నుంచే నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా నిలవబడతారండి. ఏదైనా సరే బాల్యం నుంచే అది మొక్కగా ఉన్నప్పుడే మనం వారి హృదయంలో వేయాలి, అప్పుడే వారు వింటారండి. పెద్ద అయిన తర్వాత మనం ఎన్ని చెప్పినా వినరు, ఎందుకంటే ఈ మెమొరీ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటుంది, ఇంక అందులోకి వెళ్ళే అవకాశమో ఉండదు. చిన్నప్పుడు చెప్పిన సంగతులు మనం ఏమన్నా మర్చిపోతామండి? మీ అమ్మమ్మ గారిది ఏ ఊరంటే చెబుతాం, ఆ ఊర్లో జరిగిన సంగతులు చెబుతాం, ఎల్లొచ్చి 40 సంవత్సరాలైనా కూడా. కానీ పరిశుద్ధ గ్రంథములో నుంచి, లేఖనాల్లో నుంచి ఒక సేవకుడు చెప్పినటువంటి వాక్యం కానీ, నీ తల్లే చిన్ననాడు నీకు నేర్పించినటువంటి వాక్యమే కానీ మనకి గుర్తుంటుందా అంటే మర్చిపోతామండి. అంటే దేవుని మీద మనం ఏం చేస్తాము అంటే ఆధారపడలేం, లక్ష్య పెట్టలేం, కానీ మిగతా విషయాల మీద చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొచ్చామనుకోండి, ఏ కుర్చీలో పడితే ఆ కుర్చీలో కూర్చుంటామండి, కూర్చోం. ఏం ఆలోచిస్తాం, దాని మీద నీళ్ళు ఉన్నాయేమో, మట్టి ఉందేమో, ధూళి ఉందేమో, పైకి కిందకి చూస్తారు. చూసేవాళ్ళకి అర్థమవుతుంది పాపం తుడిసి ఇవ్వాలని.
అంటే అంత జాగ్రత్త తీసుకుంటాం. మన ఆధ్యాత్మిక జీవితానికి మైలనము అంటుకోకుండా ఉండాలి అంటే అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అంటే మన చిన్ననాటి నుంచి వారికి ఏం చేయాలంటే ఆ పవిత్రమైనటువంటి ఆలోచనలు వాళ్ళ హృదయాల్లోనికి, వారి మదిలోనికి మనం పంపిస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారికి దీర్ఘాయుసే కాదు, దేవుని యందు భయభక్తులు గల వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అనేక మేళ్ళు చేస్తాడు. ఇలాంటి అనేక సంగతులు గ్రంథంలో వ్రాయబడినవండి. అవి మనకు జరగాలి అంటే, మన పిల్లలు వాటిని పొందుకోవాలి అంటే మనము మొదట దేవుని యొక్క పాదాల దగ్గర పడి మనం గోజాడేవారుగా ఉండాలి. మరి ఈరోజు ఈ కుటుంబం ద్వారా నల్లి సుధీర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు వారికి ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలాలకు రాబో రోజుల్లో మరి ఇలాంటి సంగతులు వారు ఆ బిడ్డకు నేర్పించి చక్కని ప్రయోజకుడు చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే కనుక, ఇందాక మనం చూసాం కదండి, పిల్లల్ని ఎలా పెంచాలనేటువంటి విషయంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఎంత చక్కగా వారిని పెంచుతున్నారు, ఎలా పెంచమన్నాడో చూస్తాం మనం అక్కడ. ఇశ్రాయేలు వినుము, 6వ అధ్యాయము చదువుతున్నానండి. 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలననే సంగతి అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఏదైనా ఒక కట్టడము మనం పెట్టుకున్నప్పుడే కానీ, విదేశాలు ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు కానీ చాలా శ్రద్ధతో ఆసక్తితో చేస్తామండి. ఒక బిడ్డకు వివాహం చేయాలంటే అన్ని సంగతులు చూస్తాం. వారి కుటుంబం ఏంటి, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి పరిస్థితులు ఏమిటి, వారు రక్షింపబడ్డారా, వారి ఆధ్యాత్మిక జీవితంలో బాగున్నారా, వాళ్ళ దూరపు బంధువులు ఎలాంటి వారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇన్ని ఆలోచిస్తాం. చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పూర్ణ హృదయముతో మన ఆత్మీయ జీవితాన్ని మాత్రం మనము వారికి ఏం చేయలేకపోతూ ఉంటాము అంటే నేర్పించలేకపోతూ ఉంటాం. అంత జాగ్రత్తగా వారిని మనం పెంచలేము. నాకు తెలిసినటువంటి సహోదరులు కొంతమంది ఉన్నారు, మా హైందవ సహోదరుల్లో నాకు తెలిసినటువంటి వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుని గుడిది వాళ్ళు ఏదైనా మార్గంలో వెళ్తున్నారనుకోండి, ఎవరి గురించో చెప్పటం లేదు, నాకు పిల్లనిచ్చినటువంటి తండ్రి గారి గురించి చెబుతున్నాను. బయట వాళ్ళతో నేను చెప్పవలసిన అవసరం నాకు లేదు. నా కుటుంబంలో నేను చూసింది, వాళ్ళు పక్క అన్యులండి. ఏదైనా మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఏదైనా ఒక మందిరం వారు అనుకున్నట్టుగా, వారు పిలువబడుతున్నటువంటి దేవుళ్ళు అనుకునే ఒక విగ్రహం అక్కడ కనిపిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, టక్కమని చెయ్యి ఆరణ మీదకి వెళ్తుంది, ఇలా కొడతారు, ఇలా ఇలా అనుకుంటారు. అంటే ప్రయాణం మీద ఉన్నటువంటి శ్రద్ధ దేని మీద లేదు అంటే ఒక క్షణం ఆగి ఏం చేసుకోవచ్చండి. అదే విధంగా వాళ్ళని చూసి మనం కూడా ఎక్కడైనా చర్చ్ బిల్డింగ్ కనపడుతుంటే క్రైస్తవుల్లో కొంతమందిని నేను చూశాను, వీళ్ళు కూడా ఆరణ కొట్టి ఇలా ఇలా అనేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏమనుకుంటారో తెలియదు కానీ, అంటే ఒక క్షణం ఆగి బండి స్టాండ్ వేసి పరిపూర్ణంగా నీ సంపూర్ణమైనటువంటి పూర్ణ హృదయంతో ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, శ్రద్ధ ఉండదు. అదే బండి మీద ఎవరు ఉంటారు, ఆయన ఉంటాడు, భార్య ఉంటుంది, ఎదరొక పిల్లోడు ఉంటారు, మధ్యలో ఇద్దరు ఉంటారు, పెద్దోడేమో వెనకాల. ఇవాళ రేపు బండి మీద 5గురు తప్ప వెళ్ళట్లేదు. ఏమంటే ఇన్ని సంగతులు కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం. దైవభక్తి విషయంలో ఏమైపోతూ ఉంటాము అంటే కొంచెం అశ్రద్ధ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మీరు దీన్ని అపార్థం చేసుకోకూడదు. ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను, మీకు తెలియని సంగతులేమీ కాదు, గ్రహించగలరని మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతులు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో పిల్లలకు నేర్పించాల్సినటువంటి సంగతులను ఇక్కడ తెలియపరుస్తున్న 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడుకును ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకును మీరు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా వారు ఏం చేయాలి అంటే కుమారులకి
ఎలా అయితే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, తిమోతి నీవు వాక్యము ఎవరి దగ్గరగా ఈ దైవభక్తి నువ్వు నేర్చుకున్నావు అంటే, ఇంత భయము భక్తితో నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే, నీ తల్లి దగ్గరను నీ తల్లిగారి తల్లి దగ్గర ఎలా అయితే నేర్చుకున్నావో, అదేవిధంగా తల్లిదండ్రులు వారి తండ్రులు అంటే తాతగారు తండ్రి గారు ఎవరికి నేర్పించాలి అంటే, పిల్లలకు దేవుని యొక్క మాటలను నేర్పించాలండి, ఆయన మార్గాల్ని నేర్పించాలి. అప్పుడు పిల్లలు దానిలో నుంచి ఏమవరట, ఎన్నటికీ తొలగిపోతున్నారు అంటే పిల్లల తప్పేమీ కాదండి. ఎవరి తప్పు? పిల్లల కన్నా మన తప్పే. కాబట్టి తల్లిదండ్రులు తప్పు పడుతున్నాను అనుకోవద్దు. అంటే మనం చూపిస్తున్నట్టు కొన్నిసార్లు సందర్భాల్లో ఏమవుతూ ఉంటుంది అంటే, తల్లిదండ్రులు ఎంత మంచివారైనా పిల్లలు స్నేహాలను బట్టో లేకపోతే ఇతరులను బట్టో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, వారు కూడా తప్పిపోతూ ఉంటారు. కానీ తప్పు ఎలాగైనా తప్పే అవుతుంది, కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ తప్పుని సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. వయసు వచ్చింది అంటే వెంటనే వారికి బాప్తిస్మ ఇప్పించాలి అనే ఆలోచన తల్లిదండ్రులుగా మొదట మనకు ఉండాలి. వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలన మనం చేసుకోవాలి. స్నేహం ఎవరితో ఉందో చూసుకుంటూ ఉండాలి. వారు ఎలా మాట్లాడుతున్నారో చూసుకుంటూ ఉండాలి. అర్ధరాత్రి వరకు ఒకవేళ మొబైల్ లాంటివి ఏమైనా వాడుతున్నారో చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటున్నాయో చూసుకోవాలి. ఒకవేళ అర్ధరాత్రి పడుకున్నాడు కదా అనుకుంటే మనం వెళ్ళిన తర్వాత మళ్ళా లైట్ వేసుకుని చక్కగా మొబైల్ చూస్తున్నాడా లేదా అని గమనించుకుని, ఓహో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నా పిల్లల దగ్గర నేను మొబైల్ ఉంచుకోకూడదనే సంగతిని చూసుకోవాలండి. మీకు తెలుసో లేదో మరి అలాంటి సంగతులు మీకు దాహదపడ్డాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి వాళ్ళ కుమారుడు గురించి ప్రార్థన చేయమని అడిగాడండి. ఒక అన్యుడు. ఏమండి ఏమైందంటే, మొబైల్ తీసుకుంటుంటే గొడవ చేసేస్తున్నాడు. మొబైల్ తీసుకుంటుంటే ఇక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా విలువైనది లేకపోతే విలువలేనిదని చూడట్లేదు. అది టీవీయా, ఫ్రిడ్జా, వగేరా ఏదైనా సరే ఇరిసి పడేస్తున్నాడు బయటికి, ఈదిలోంచి పై అంతస్తులోంచి కింద అంతస్తులోకి. ఏం జరిగింది అంటే, చిన్నప్పుడు మనకు ఖాళీ లేక మొబైల్ చూసుకో బాబా అన్నాం కదండి, అలాగ ఇచ్చారట తల్లిదండ్రులు. నెమ్మదిగా ఏమైందంటే పెరిగి పెద్దవాడయ్యాడు, 9వ తరగతిలోనికి వచ్చాడు. మొబైల్ తీస్తుండే అలాగా నా కళ్ళ ముందు నేను చూశాను, చూడడానికి వెళ్ళాను. కనీసం కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇద్దామని వెళితే మొబైల్ ఇలా తీస్తే చాలండి, కాళ్ళు వంకర్లు వెళ్ళిపోతున్నాయి, చెవులు వంకర్లు వెళ్ళిపోతున్నాయి, చేతులు ఇలా తిప్పేస్తున్నాడు, నేల నడిపోతున్నాడు, నోట్లోంచి నొరగ కక్కేస్తున్నాడు. ఎందుకు జరిగింది ఇది అంటే తల్లిదండ్రులే చెబుతున్నారు, మేమే చేసామండి అలవాటు. ఏంటి, మన దగ్గర భూతం ఉంటుంది కదా అంటే నెమ్మదిగా మనం అనుకోము, కానీ ఇవాళ రేపు మొబైల్ వల్ల వచ్చే సమస్య చాలా పెద్దండి. కొంతమందికి పళ్ళు రావట్లేదు, మీరు గమనించారో లేదో. డాక్టర్లు చెబుతున్నారు ఎలాంటి అనారోగ్యాలు వస్తాయని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగితే మొబైల్ వల్ల వారు చెబుతారు వారి యొక్క హార్మోన్ల పరిస్థితి ఏమిటి. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే జాగ్రత్త తీసుకోవాలండి. అవును, మీరు అందరూ జాగ్రత్త తీసుకునే వాళ్ళే చాలా ప్రేమతో వాక్యాన్ని వింటున్నారు. అయినప్పటికీ ఒకసారి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. బిడ్డలుగా ఉన్నటువంటి వారికి అపోస్తలుడైన పౌలు గారు ఇందాక తెలియపరిచాడు కదండి, ఎలా ఉన్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులకి లోబడి సన్మానించినట్లయితే కనుక ఏమవుతారు అంటే వారు దీర్ఘాయుసు కలిగి ఉంటారు. దీర్ఘాయుసు రావాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులను వారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గమనించండి, గ్రంథంలో చాలామంది కనిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్నటువంటి శిష్యులైనా చూడండి, తల్లిదండ్రులను చాలా బాగా ప్రేమించారు. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి వారిని చూడండి. మీరు ఒక్కసారి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే, లూదియా తన కుటుంబం అంతటికి రక్షింపబడడానికి గల కారణం ఏమిటి అంటే వాక్యమును ఆమె హృదయంలోనికి ఆకర్షించుకుంది, హృదయంలో ఉంచుకుంది. కాబట్టి తన మనసు ఏమైంది అంటే తెరవబడింది. వెంటనే ఎక్కడ అంటది, నా కుటుంబానికి మీరేం చేయండి అంటే ఇలారా రక్షణ ఇవ్వండి. కుటుంబం రక్షింపబడుతుంది, కుటుంబం అంతా బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటాం. అంటే భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితంలో అనేక విషయాల్లో మనం ఎదుగుతూ ఉంటాం, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదిగితే గనక, ఆధ్యాత్మికంగా మనం జీవిస్తే గనక, పరలోకంలో ఉన్నటువంటి దేవుని సంకల్పం ప్రకారం మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే గనక ఖచ్చితంగా దేవుడు ఆయన మన కోసం నిర్ణయించిన లోకానికి మనల్ని పంపిస్తాడండి. అలా పంపించాలి అంటే కనుక మనం భూమి మీద ఉండగా మన జీవితాన్ని మనం చక్కబెట్టుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బండి మీద ప్రయాణం వెళ్తుంటే, కారులో ప్రయాణం వెళ్తుంటే ఎదురైన గుద్దేస్తాడేమో, వెనకాల నుంచి వచ్చిన ఆయన గుద్దేస్తాడేమో అని ఎంత జాగ్రత్త పడతామండి. చంటి పిల్లలు పడుకుంటే తిమ్మిర్లు కాళ్ళు ఎక్కితే చెప్పులు జారిపోతాయేమో అని తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం కదా. మరి ఆత్మీయ జీవితంలో కూడా వారు ఎలా ఉంటున్నారు
అనే సంగతిని కూడా మనం ఏం చేయాలంటే అనుదినము పరీక్షించుకోవాలండి. అప్పుడే మనం ఏమవుతాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తాం. మనకి రొటీన్గా అలవాటు అవుతుంది. ఇదిగో ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, ఏదైనా ప్రాణీయం తీసుకుంటే ప్రార్థన చేయాలి, ఆహారం తీసుకుంటే ప్రార్థన చేయాలి అనేవేవైతే ఉండవు. పిల్లలు ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారు, అనుకరిస్తారండి. అవి జరగాలంటే మొదట మనం ఏం చేయాలంటే ముందు మనం ప్రారంభించాలి. ఎక్కడైనా కూడికి వెళ్ళామనుకోండి, భోజనాలకు వెళ్తాం, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం? భోజనం ఎదరకుండా ఉంటే కట్టే కొట్టే పెట్టే, కొంతమంది అయితే ముద్ద తీసుకుంటూనే ప్రార్థన చేసుకుంటే ఈ లోపు మొత్తకి వెళ్ళిపోద్ది లోపలికి. కాబట్టి అలాంటి ప్రార్థన కాదు. చక్కగా టైం తీసుకుని అక్కడికి కుదరదేమో కానీ మిగతా విషయాల్లో ఇంట్లో, గృహంలో, సంఘంలో మనం ఎప్పుడైతే మన కుటుంబం బాగుంటుందో సమాజం బాగుంటుందండి. సమాజం ఎప్పుడైతే బాగుంటుందో దేశం బాగుంటుంది. ముఖ్యంగా దేవుని యొక్క పిల్లలు కుటుంబము బాగుంటే సంఘము బాగుంటుంది, క్షేమాభివృద్ధి బాగుంటుంది, ఆత్మీయ జీవితం బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుందంటే యేసు క్రీస్తు నా స్వరక్షకుడు అని అంగీకరించినప్పుడు వారి ఆత్మీయ జీవితం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి దీవెన పరసంబంధమైనది మనం పొందుకుంటూ ఉంటాం. ప్రభు ఇచ్చే ప్రతి మేలును మనం పొందుకుంటాం. ఒకవేళ కనుక మన జీవితం అలా లేదనుకోండి, రేపొద్దున తీర్పులో నిలవబడితే ప్రశ్నిస్తాడు. కాబట్టి ప్రశ్నలోనికి మనం వెళ్ళకుండా, ఆ వైపు మనం వెళ్ళకుండా చక్కగా దేవుని ఆలోచనలో మనం జీవిస్తే ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ మహాలోకానికి మనల్ని పంపిస్తాడు. చంటి బిడ్డలు దాన్ని వారు గనక అటు ఇటు తిరిగితే చెప్పలేరు. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు ఏం చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, దైవ సేవకులు, స్థానిక క్రీస్తు ప్రభు సంఘము మరి నడిపిస్తున్నటువంటి సువార్థికులు జ్యోతిబాబు గారికి, అదేవిధంగా సంఘస్థులకు, ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి సుధీర్ గారికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా ఈ మాటలు